చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్ మీద వీరరాఘవరెడ్డి అటాక్ తర్వాత బోల్డ్ అన్ని అంశాలు ప్రస్తావనలోకి వస్తున్నాయి, ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. వీరరాఘవరెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి హక్కుదారులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం దేవాలయం మీద తమకే హక్కు ఉంది అంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అని చెప్తున్నారు. దీంతో పాటుగా చిలుకూరు ఆలయ అర్చకులు అక్రమాలు అన్యాయాలు విపరీతంగా ఉన్నాయనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. యాక్చువల్గా చిలుకూరు ఆలయానికి సంబంధించి హిస్టరీ ఏంటి, ఎందుకనేది ఎండోమెంట్ పరిధిలో లేదు, వంశపారంపర్యంగా అదే కుటుంబం ఎందుకని అర్చకత్వం చేస్తోంది, వీటన్నిటికీ సంబంధించి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటుగా చిలుకూరు ఆలయానికి సంబంధించి చిలుకూరు ఒక భక్తి విప్లవం అనే ఒక డాక్యుమెంటరీని గతంలో తీసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటుగా ఉన్నారు భరద్వాజ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చిలుకూరు ఆలయం ముందు నుంచి అదొక వీసాలకి ఒక టెంపుల్ లాగా ఉంది. అంతకు ముందు కూడా చిలుకూరు ఆలయానికి సంబంధించి ఒక విశిష్టత అనేది ఉంది అనేది ఎండోమెంట్ పరిధిలోకి లేదు అనేది సడన్గా ఒక రామరాజ్య స్థాపన కోసం కొంతమంది గ్యాంగ్ వెళ్ళారు, అటాక్ చేశారు. ఆ తర్వాత 2 రోజులు కామ్గా ఉన్న తర్వాత బయటకు వచ్చింది, పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వస్తున్నటువంటి ఈ ఎపిసోడ్స్ అనేవి ఎలా చూస్తున్నారు సార్ మీరు? అంటే దేవుడి ముందు అందరూ సమానమే, ఇలా వదిలిపెట్టేస్తే మేము డబ్బులు కడతాం, దేవుడిని తీసుకొచ్చి మా ఇంట్లోనే కళ్యాణం చేయండి అనే దాకా పెడతారు భక్తులని మాట్లాడేవాడు ఆయన సౌందరరాజన్ గారు. కాబట్టి దేవుడికి భక్తుడికి ఉండాల్సినటువంటి బంధం ఏమిటి ఇవన్నీ మాట్లాడేవాడు ఆయన. మాట్లాడటం ద్వారా నెమ్మదిగా దాన్ని ఒక భక్తి విప్లవంగా మార్చే ప్రయత్నం చేశాడు ఆయన. చేసి అందరినీ కూడగట్టాడు, ఒక ఆర్గనైజేషన్ లాగా నడిపాడు ఆయన. ఒక ఉద్యమ కేంద్రంగా నడిచింది అది చిలుకూరు. అందుకని ఇప్పుడు చిలుకూరు టెంపుల్ అనగానే సౌందరరాజన్ లేకపోతే రంగరాజన్ గుర్తొస్తారు తప్ప ఈ గుణాల వంశస్థులు ఎవరూ కూడా గుర్తురాని పరిస్థితి ఉంది. దాంతో ఒక ఐడెంటిటీ క్రైసిస్ కూడా ఉంది వాళ్ళకి. ఈ ఐడెంటిటీ క్రైసిస్తోనే ఇప్పుడు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు దాన్ని వదులుకోవడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి ఇప్పుడు ఫైట్ బిట్వీన్ అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎవరైతే ఆ ఆలయాన్ని నిర్మించారో ఆ వంశానికి వీళ్ళకి, అంటే వీళ్ళకి అసలు ఏ రకమైన రైటు లేదని మాట్లాడుతున్నాడు ఈయన. అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వీళ్ళు ఆ ఇంటి పేరుతో ఉన్నవాళ్లే తప్ప వీళ్ళకి వాస్తవంగా టెంపుల్కి సంబంధించినటువంటి స్పిరిట్ లేదు అనేది ఇంతకుముందు 2-3 సార్లు రంగరాజన్ గారు మాట్లాడారు. అందుకని ఆయన గట్టి ఫైటే ఇవ్వబోతున్నాడు ఇప్పుడు వీళ్ళకి. ఏం జరుగుతుందో చూడాలండి. సడన్గా ఇప్పుడు రామరాజ్యం సేన వచ్చి అటాక్ చేసింది. ఆ తర్వాతే అందరూ అటువైపు వెళ్ళారు, రంగరాజన్ గారిని పరామర్శించారు. ఇప్పుడు ఈ గుణాల వంశానికి సంబంధించి ఈ మల్లారెడ్డి గారు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత కంప్లీట్గా డైవర్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఇంకొక ఎపిసోడ్ మన కళ్ళ ముందు కనిపిస్తోంది సార్. అయితే ఇప్పుడు దాదాపుగా రకరకాల హిందూ సైన్యాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రంగరాజన్ గారికి అనుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు ఎవరు కూడా రంగరాజన్ని కాదనే పరిస్థితిలో లేరు. అందుకని ప్రధానమైనటువంటి సైన్యం ఆయన వెనకే ఉంది. ఈ యుద్ధంలో రంగరాజన్కే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీళ్ళ వంతు ప్రయత్నం వీళ్ళు చేస్తారు, కానీ ఆయన అంత ఈజీగా వదిలిపెట్టడు. ఈ ఫైట్ నడుస్తుంది ఇలాగే. సో దేవాలయాల పరిరక్షణే కాదు, దేవుడికి కూడా హక్కులు ఉన్నాయి, డైటీ రైట్స్ అనేది ఉన్నాయి అంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. రాష్ట్రపతికి వినతి పత్రాలు కూడా ఇస్తూ వస్తున్నారు. సో దాడులు జరగకుండా, దేవాలయాల ఆక్రమణలు జరగకుండా చూడాలనేటువంటి ఒక ఫైట్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తున్నారు రంగరాజన్ గారు. అంటే ఆయన చెప్తోంది ఏంటంటే ఆలయము అనేది దేవుడికి అర్చకుడికి సంబంధించిన వ్యవహారం. అక్కడ గుడి కట్టమని చెప్పింది దేవుడు, కట్టిన వాడు దేవుడు ఆయన ఎంపిక చేసుకున్నాడు అంతవరకే. అంత మాత్రం చేత సర్వం సహా అదే కుటుంబం అంటే కుదరదు. అంటే తాను అక్కడ వెలియాలి అని ఆయన అనుకున్నాడు కాబట్టి వెలిసాడు. ఇది అంటే రామాయణంలో కూడా ఒక ఇంప్రెషన్ ఇస్తారు. అంటే విష్ణుమూర్తి తాను మానవ జన్మ ఎత్తాలి అనుకున్నప్పుడు ఎవరికి జన్మించాలి అనేది ఆయనే ఎంపిక చేసుకున్నాడు. అంటే ఆయనే ఒక ఎంపిక చేసి వీళ్ళైతే బాగుంటుంది, ఈ గర్భాన పుట్టాలి అని ఆయనే నిర్ణయం తీసుకుని జన్మించాడని చెప్తారు. ఆ విధంగా ఈ గుణాల వంశస్థుడిని ఎంపిక చేసుకున్నాడు అంతే తప్ప ఆయన వీళ్ళకేం ప్రమేయం లేదు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. అంటే భగవంతుడికి అర్చకుడికి సంబంధించిందే ఆలయం
మిగిలిన వాళ్ళందరూ కూడా నిమిత్త మాత్రులే అన్న ధోరణిలో ఈయన ఆర్గ్యుమెంట్ అంతా నడుస్తోంది. దానికి సంబంధించి ఆయన విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా కూడగట్టుకోగలిగాడు. ఒక రకమైన వర్గ పోరాటం లాంటిది ఇది. అంటే అర్చకుడికి ధర్మకర్తకి మధ్య యుద్ధంలా మార్చాడు దీన్ని. అంటే గవర్నమెంట్తో ఫైట్ చేసి విజయం సాధించినటువంటి ఒక చరిత్ర ఉంది మాకు, కాబట్టి మీతో ఫైట్ చేయటం మాకు పెద్ద కష్టమేం కాదు అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. వీళ్ళేమో భూములు మావి, గుడి మాది, మేము కట్టినటువంటి గుడిలో మీ అజమాయిషి ఏమిటి అనేది ఒక టెనెంట్ పద్ధతిలో చూస్తున్నారు వాళ్ళు. అంటే సౌందరరాజన్ గారి కుటుంబాన్ని ఇప్పుడు వేకేట్ చేయమంటే ఇల్లు ఇప్పుడు ఎవరైనా సరే టెనెంట్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళకి సాధ్యమయ్యే పని కాదు అది. అంటే ఒక ఇంట్లో ఇంతకాలం అద్దెకున్న వాళ్ళకి ఏదో మేరకు హక్కు ఉంటుంది అన్న ధోరణిలో ఆయన వెళితే ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడగలరు అనేది ప్రశ్న. సార్, మీరు ఇప్పుడు ఒక మాట చెప్పారు, గతంలో ఎన్టీఆర్ వేదిక్ యూనివర్సిటీ అనేది పెట్టాలని, అందరికీ అందులో చదువు చెప్పాలి, ఆ తర్వాత అందరూ గుళ్ళల్లో అర్చకులుగా చేయాలి అనేది. ఇదే కాన్సెప్ట్ని గతంలో రంగరాజన్ గారు మునివాహన సేవ అనేది చేశారు, ఒక దళితుని భుజాల మీద ఎత్తుకున్నాడు. ఆ తర్వాత ఆయన్ని కూడా ఒక వేద నేర్పించి ఒక గుళ్ళో ఆయన్ని కూడా అర్చకుడిగా చేశారు. అవును, అంటే ఇదంతా అంటే మేము కూడా ఇదంతా చేస్తాము అని అది వీళ్ళ నాయకత్వంలో జరగాలి. అది వీళ్ళ గొడవ. ఇప్పుడు తిరుమలలో కూడా కొద్ది రోజులు దళిత గోవిందం అనే పేరుతో ఒక కార్యక్రమం నడిచింది. అంటే అది భూమన్ కరుణాకర్ రెడ్డి టైంలో తీసుకొచ్చారు. అది అంతకు ముందు కూడా కొంతమంది మాట్లాడారు. అది అంటే దళితులకు కూడా అవకాశం కల్పించాలి అని మాట్లాడతారు, కానీ ఏ మేరకు ఎక్కడ అవకాశం కల్పించాలి అన్న దగ్గర మళ్ళీ కనిపించని నిబంధనలు అమలు జరుగుతూ ఉంటాయి. ఈ దళిత గోవిందం పేరుతో దళితవాడల్లో ఆలయ నిర్మాణాలు జరిపింది టీటీడీ. అక్కడ అర్చకుడిగా ఎవరు ఉండాలి అన్న దగ్గర మళ్ళీ సమస్య. అక్కడ అర్చకులుగా వీళ్ళని పంపిస్తారు. ఎవరికైతే దళితులకి వీళ్ళు నేర్పుతారో వాళ్ళని పంపిస్తారు తప్ప వీళ్ళు వెళ్ళి అక్కడ అర్చకత్వం చేయడానికి ఇబ్బంది. అందుకని కుల వివక్ష అనేది ఉంది. కాకపోతే అప్పుడప్పుడు ప్రోగ్రెసివ్ మేము అని చెప్పుకోవడం కోసం ఈ సౌందరరాజన్ గారి దళితుడిని భుజాన్ని కూర్చోబెట్టుకోవడం లాంటి కార్యక్రమాలు నడుస్తాయి. అంటే గుర్రం జాషువా గారికి విశ్వనాథ్ సత్యనారాయణ గారు గండపెండరం తొడిగారు అనేది ఒక ఉదాహరణగా చెప్తారు. సాహిత్య రంగంలో అలాంటివి ఏవి ఉండవు అని. కానీ ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో అవతల వాళ్ళ ప్రతిభను గుర్తించి అలాంటివి కూడా జరుగుతాయి. దాన్ని ఉదాహరణగా చూపించి లేవు అనుకోవడం తప్పు. అలాగే సౌందరరాజన్ గారు ఆయన్ని భుజాన్ మీద కూర్చోబెట్టుకున్నాడు కాబట్టి వీళ్ళకి అలాంటివి ఏమి లేవు అనుకోనక్కర్లేదు. ఉంటాయి, కానీ వాళ్ళు ఒక మూమెంట్లోంచి వచ్చిన వాళ్ళు అర్చకులు. పర్టికులర్గా చిల్కూరు అర్చకులు ఏది చేసినా చాలా స్ట్రాటజిక్గా ఉంటుంది. వాళ్ళ స్ట్రాటజీ నుంచి డివియేట్ కారు. అందుకని రామరాజ్యం కోరుకునేటువంటి సౌందరరాజన్ గారి కుమారుడి మీద రామరాజ్యం పేరుతో దాడి జరగటం అనేది ఒక విచిత్రమైనటువంటి ఐరనీ అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు అందరూ. అవును. సో ఇప్పుడు వీర రాఘవరెడ్డి కూడా హైకోర్టుకు వెళ్తున్నారు, నా మీద ఉన్నటువంటి కేసును కొట్టేయాలి అనేటువంటి వాదన ఆయన కూడా చేస్తున్నారు. ఒకవేళ ఆయన కనుక బయటికి వస్తే మళ్ళీ ఆయన రివైవ్ చేస్తారా ఈ ఉద్యమాన్ని? మళ్ళీ దేవాలయాల చుట్టూ మళ్ళీ చిలుకూరు దగ్గరికి రావడం అనేది అవుతుందంటారా? అంటే ఆయనకు ఒక ప్రోగ్రాం ఉంది. ఆయన ప్రోగ్రాంలో ఆయన వెళ్తున్నాడు. రామరాజ్య సాధన ఆయన ప్రోగ్రాం. అంటే రామరాజ్య సాధన కోసం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలని వీటన్నిటిని కూడా పక్కకి నెట్టేసి ఆయన రాజ్యాన్ని స్థాపించేటువంటి ప్రయత్నంతో ఉన్నాడు ఆయన. అందుకని సాయుధ పోరాటం చేయాలి ఈ ప్రభుత్వాలను పక్కకు తొలగించడానికి అన్న ధోరణిలో ఆయన సైన్యాన్ని రూపకల్పన చేస్తున్నాడు. ఇప్పుడు అడవుల్లో నక్సలైట్ పార్టీలు ఎలాగైతే ఈ ప్రభుత్వాలను కూలదోసి ప్రజారాజ్యం తీసుకురావడానికి సైనిక నిర్మాణం జరుపుతున్నాయో, రామరాజ్యం తీసుకురావడానికి నేను కూడా సైనిక నిర్మాణం చేస్తున్నాను అంటున్నాడు ఆయన. అందుకని ప్రభుత్వాలు అంత తేలిగ్గా ఆయన వదిలిపెట్టవు ఇప్పుడు. రెండోది, ఆయనే చెప్పుకున్నట్టుగా నేను కోర్టుల్ని యాచించను అని మాట్లాడాడు ఆయన. మరి ఇప్పుడు బెయిల్ కోసం యాచిస్తాడా అని ప్రశ్నిస్తున్నారు వీళ్ళు. ఏది, ఈ అర్చక సంఘాల వాళ్ళతో పాటు అనేక హిందూ సమూహాలు ఉన్నాయి. ఈ సమూహాలన్నీ ప్రశ్నిస్తున్నాయి అతను, నువ్వు ముష్టెత్తుతావా జడ్జి దగ్గర బెయిల్ కోసం? అందుకని నువ్వు బెయిల్ అడగద్దు, నువ్వు అలా ఉండి ఫైట్ చేయి, నువ్వు కంటెస్ట్ చేయి, అంతే తప్ప బెయిల్ ఎలా అడుగుతావని ఓపెన్గా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు హిందూ సంఘాల ప్రతినిధులు.
అయితే వీరరాఘవరెడ్డి ఆవిర్భావము వీటన్నిటికీ కూడా ఒక నేపథ్యం. ఉమ్, ఇప్పుడు అనేక సంఘాలు పుట్టాయి. అంటే ఈ దేశంలో హిందూ రాజ్య స్థాపన అనేది కనిపించకుండా ఒక అండర్ ప్లేలో నడిపి ఇక్కడ హిందువులకు విపరీతమైన అన్యాయం జరిగిపోతోంది అనే ప్రచారం ద్వారా, అంటే మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పి మెజారిటీ మతం మొత్తాన్ని తన ఓట్ బ్యాంకుగా కన్సాలిడేట్ చేసుకోవడానికి ఒక రాజకీయ పార్టీ 80 నుంచి కసరత్తు చేస్తోంది, భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు జరిగింది, అది జనసంఘ్ పేరుతో జరిగింది. మధ్యలో జనతా పార్టీలో వెళ్ళారు వాళ్ళు. జనతా నుంచి భారతీయ జనతా పార్టీగా బయటకు వచ్చిన దగ్గర నుంచి సంఘ్ పరివార్ అనేక ప్రజా సంఘాలు పెట్టింది, 100కు పైగా. గాయత్రి, మహిళా సేన, ఇలా రకరకాల పేర్లతో స్లోగన్స్ కనిపించేవి గోడల మీద ఆ రోజుల్లో. ఇదంతా ఇప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్ మోడల్గా ఉన్నారు. 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కేంద్రంలో, 4వసారి కూడా ప్రభుత్వాన్ని వాళ్ళే ఏర్పాటు చేస్తారనేటువంటి ఇంప్రెషన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళని అడ్డుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అనే వాతావరణం కనిపిస్తోంది జనాల్లో. ఇది ఒక సక్సెస్ఫుల్ మోడల్ కనిపించడంతో చాలామంది ఈ హిందుత్వ ఐడియాలజీని ప్రమోట్ చేయటం కోసమే మేమున్నామని చెప్పి చాలా వ్యవస్థలు ఏర్పడిపోతున్నాయి వాటంతట అవే. ఎందుకంటే ఇది ఒక సక్సెస్ఫుల్ మోడల్ కనిపిస్తోంది కాబట్టి ఎదురుకుండా. అలా ఏర్పడిందే ఈ రామరాజ్యం. అంటే రామరాజ్యం అనేటువంటి రాఘవరెడ్డి గారికి ఇన్స్పిరేషన్ ఇక్కడి నుంచే వచ్చింది. సంఘ్ పరివార్ నిర్వహణలో నడిచినటువంటి ఇదంతా ఆయనకి ఇన్స్పిరేషన్. దాదాపు ఇదే భావజాలం మాట్లాడతాడు ఆయన కూడా, తేడా ఏమీ లేదు. కాకపోతే ఆయన మిలిటెంట్గా వెడుతున్నాడు. ఆ మిలిటెన్సీకి గుర్తింపు వచ్చేస్తుందనేటువంటి అభిప్రాయంతో మిగిలిన హిందూ సంఘాల వాళ్ళు దాడి చేస్తున్నారు అతని మీద. ఒకవేళ ఈ చిలుకూరు వ్యవహారం జరగకపోతే ఆయన వీళ్ళందరితోనూ ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నాడు. ప్రతి ఆలయానికి వెడుతున్నాడు, అక్కడ అర్చకులు ఆయన్ని సమర్థిస్తున్నారు. కొన్ని చోట్ల అందరినీ ఏకం చేసే ప్రయత్నం జరుగుతోంది, సైన్యం నిర్మించమని అడుగుతున్నాడు. అంటే కాన్స్టిట్యూషనల్గా అతను చేస్తోంది తప్పే. రెండోది, ఒక విచిత్రమైన వీడియో బయటకు వచ్చింది అతనికి సంబంధించి. అతను ఒక ఆడియో, అతను ఒక సిఐతో మాట్లాడుతున్నాడు, భీమవరం సిఐతో మాట్లాడుతూ, సిఐ గారా అండి అంటాడు. అవును అంటాడు ఆయన. నేను కలెక్టరేట్లో ఉన్నానండి, ఎవరో ఒక మహిళ కలెక్టర్గా ఉంది అక్కడ ఆ టైంలో, ఆవిడ్ని మేము అరెస్ట్ చేయబోతున్నాం, మీరు వస్తే మీకు అప్పచెప్తాం అంటాడు సిఐతో. కలెక్టర్ని అరెస్ట్ చేయటం ఏమిటి అంటే, లేదా ఆవిడ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి రాజ్యాంగంలో ఒక ఇది ఉంది, ప్రజలు వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే కనుక ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు అని. అయితే చట్టం చెప్పింది ఏంటంటే, ఏదైనా దుర్మార్గాలు జరిగేటప్పుడు ప్రజల ముందు జరిగేటప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే వరకు వెయిట్ చేయకుండా వీళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళని కస్టడీలో ఉంచి ఏదైనా గదిలో నిర్బంధించి ఆ వ్యవస్థలకు రిపోర్ట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పచెప్పచ్చు అని ఉంది. దాన్ని ఆధారం చేసుకుని ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ కలెక్టర్ గారిని మేము అరెస్ట్ చేస్తాం, మీరు వచ్చి విడిపించుకోండి అని సిఐకి ఫోన్ చేశాడు ఆయన. ఆ లెవెల్లో ఆయన ప్రపంచాన్ని భయపెట్టే ప్రయత్నం చేశాడు రాఘవరెడ్డి. ఇప్పుడు ఆయన మీద ఆయనతో పాటు ఏర్పడినటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ ఇప్పుడు ఇతను ఎక్కడ ముందుకు వెళ్ళిపోతున్నాడేమో అనే పద్ధతిలో అతన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక గొడవ ఉంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు రంగరాజన్ గారికి సపోర్ట్. ఈయనకి సపోర్ట్ సిస్టమ్ చాలా బలంగా ఉంది రంగరాజన్ గారికి. ఈయన వ్యవస్థీకృతంగా ఉన్నాడు, ఒక మూమెంట్ చేసినటువంటి అనుభవం ఉంది ఈయనకి. ఈయనతో యుద్ధం చేయటం ఆయనకి కష్టమే. వీరరాఘవరెడ్డి వల్ల అయ్యే పని కాదు అది. మరి గుణాల వంశానికి, గుణాల వంశం కూడా కష్టం అండి. వాళ్ళు ప్రయత్నం చేయగలరు కానీ ఆ ఫ్యామిలీని కాదని గుడిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అయితే వాళ్ళకి కష్టమే, అంత ఈజీ కాదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. చూద్దాం ఈ ఎపిసోడ్స్ ఎటువైపు వెళ్తాయి, ఎలాంటి టర్న్స్ తీసుకుంటాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.